מה זה הדבר הפסיכי הזה? נופל עלינו טילים. נופל עלינו טילים. מה זה הדבר הפסיכי הזה? נופל עלינו טילים. נופל עלינו טילים. బ్రేకింగ్ న్యూస్ పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతుంది. రెండు దేశాలపై పరస్పరం మిసైళ్ల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ దాడితో ధీటుగా ఇరాన్ స్పందించింది. నేపథ్యంలో అర్ధరాత్రి ఇజ్రాయెల్పై మిసైళ్లతో విరుచుకుపడింది ఇరాన్. డ్రోన్లతోనూ దాడి చేసింది ఇరాన్. ఇక టెల్ అవీవ్ జెరూసలేంపై డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది. సమర్థవంతంగా ఇజ్రాయెల్ తిప్పికొట్టలేకపోయింది. పెద్ద పెద్ద భవనాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపించింది ఇరాన్. భారీ పేలులతో ఇజ్రాయెల్ భీతావాహ దృశ్యాలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ దేశస్తులు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. 200లకు పైగా మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు ప్రధాని. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇక దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగినట్లు నిర్ధారించారు. చాలా వరకు మిసైళ్లను కూల్చేసినట్లుగా ప్రకటించారు. మరోవైపు ఇరాన్లోని హమదాన్, తబ్రీజ్ ఎయిర్ బేస్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది వరకు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్కు చెందిన 2 యుద్ధ విమానాలు కూడా కూల్చివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అయితే మరోవైపు ఇరాన్ మరో ప్రతిదాడిలో 3 సైనిక జనరళ్లను హతమార్చినట్టుగా, ఇరాన్ సైనికాధికారులను హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక దీంతో పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధ మేఘాలు భీకరంగా మారాయి. మరీ ముఖ్యంగా పరస్పరం దాడులతో, ఇజ్రాయెల్ చేసిన దాడులతో ప్రతిదాడులకు దిగింది ఇరాన్. నిన్న సరిగ్గా రాత్రి ఇరాన్ వైపు నుంచి మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే కొన్నిటిని మాత్రమే ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది, మరికొన్నిటిని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై డ్రోన్ల వర్షం కురిసింది, మిసైళ్ల వర్షం కురిసింది. భారీ భవంతులే టార్గెట్గా ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దట్టమైన పొగలు అలుముకున్నాయి. టెల్ అవీవ్ అంతటా కూడా సైరన్లు మోగాయి. దీంతో ప్రజలంతా కూడా బంకర్లలో తలదాచుకున్నారు. మనం చూస్తున్న తాజా దృశ్యాలు ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ అలాగే జెరూసలేంపై ఇరాన్ చేసిన తాజా డ్రోన్ దాడి, మిసైల్ దాడి దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారిగా ఇరాన్ నుంచి భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు విరుచుకుపడంతో కొన్నిటిని ఇజ్రాయెల్ నిర్వహించగలిగింది, మరికొన్నిటిని మాత్రం నిలువరించలేకపోయింది. తాజా దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ సంబంధించిన డ్రోన్లు, మిసైల్స్ విరుచుకుపడ్డాయి. భారీ భవంతులే టార్గెట్గా ఒక్కసారిగా ఈ దాడులు కొనసాగాయి. అయితే చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు అనేది పూర్తి స్థాయి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. చాలా వరకు అప్పటికే సైరన్లు మోగారు. సైరన్లు మోగించిన కొద్దిసేపటికే ఈ డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిసింది. దీంతో చాలామంది ప్రజలు
సురక్షిత ప్రాంతాల్లోకి తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది, బంకర్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న తాజా దృశ్యాలు టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ చేసిన డ్రోన్లు అలాగే మిసైల్ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇవి. నిన్నంతా కూడా అంతర్జాతీయ మీడియా ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డ్రోన్లు మిసైళ్ళు విరుచుకుపడగానే భారీగా అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ స్థాయిలో పేలులు సంభవించినట్టుగా ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. מה זה הדבר הפסיכי הזה? נופל עלינו טילים. נופל עלינו טילים. מה זה הדבר הפסיכי הזה? נופל עלינו טילים. נופל עלינו טילים. చూస్తున్న తాజా దృశ్యాలు ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడ్డ దృశ్యాలు. పెద్ద పెద్ద భవనాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేసింది. 3 సీనియర్ కమాండర్లను హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడ్డ వేళ ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. ఇక 200కు పైగా యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో దాడులు చేసింది. 3 కీలక సైన్యాధికారులు మరణించారు అని శాస్త్రవేత్తలు మృతి చెందారు. 78 మంది పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. 329 మందికి గాయాలయ్యాయి. తొలుత 100 డ్రోన్లతో ప్రతిదాడికి దిగింది తెహ్రాన్. తర్వాత 100ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీవ్, జెరూసలేంలో ఈ పేలులు సంభవించాయి. పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసినట్టుగా ప్రకటించింది. తాజా ఘర్షణతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇక పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారుల లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 79 మంది ఇరాన్ పౌరులు మరణించారు. ఇక 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూర్చినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి.
ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలులు జరిగాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయిలీలు గాయపడ్డారు. ఇక పలు భవంతులు కూడా దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలులు సంభవించినట్లుగా స్థానిక మీడియా చెబుతోంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా చెబుతోంది. ఇక పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాలను ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం ఎమర్జెన్సీని విధించారు. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్. ఇటు ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందంటూ ఇజ్రాయెల్పై హుంకరించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు సూచించారు. తాజా ఘర్షణపై ప్రపంచ దేశాలు స్పందించాయి. తక్షణమే ఉద్రిక్తతను తగ్గించుకోవాలంటూ ఇరు దేశాలకు సూచించాయి. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను, సైనిక వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు 12% పైగా పెరిగాయి. ఇక ఇరాన్లోని అన్ని కేంద్రాలు, సైనిక ప్రధాన కార్యాలయం, క్షిపణి స్థావరాలు టార్గెట్గా టెల్ అవీవ్ చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేసింది. ఇరాన్ గగనతలం రక్షణ వ్యవస్థలను ముందుగా దెబ్బతీసిందని, దీనికోసం ఆ దేశంలోకి రహస్యంగా డ్రోన్లను తరలించి అక్కడే ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించిందని ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత యురేనియం శుద్ధి కేంద్రాలపై 200కు పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులు చేసినట్లుగా చెప్తోంది. ఇరాక్ కీలక అణు కేంద్రం ఉన్న నతాంజ్లోని పేలులు సంభవించాయి. ఇక ఆ ప్రాంతంలో అండర్గ్రౌండ్లో నిర్వహిస్తున్న మరొక 2 అణుశుద్ధి కేంద్రాలు, అలాగే ఫోర్డో, ఇస్ఫహాన్ పైన శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. తాజా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డజన్ల కొద్దీ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టుగా చెబుతోంది. ఇక ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించింది. కెర్మాన్ షా, టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలులు జరిగినట్లుగా చెప్తున్నారు. తమ అణు కేంద్రాలు సురక్షితంగానే ఉన్నాయంటూ అర్థం స్ఫురించేలా దాడులు జరిగిన ప్రాంతాల్లో రేడియేషన్ ఏమీ పెరగలేదని ఇరాన్ చెప్తోంది. ఇరాన్లోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA ధృవీకరించింది. ఇక ఇరాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పేలుళ్లలో ఆ దేశానికి చెందిన సైనిక అధికారులతో పాటు మిలిటరీ విభాగాల అధినేతలు చనిపోయారు. వీరిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరీ, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజడే ఉన్నట్లు సుప్రీం లీడర్ ఖమేనీ నిర్ధారించారు. ఇక ఆ దేశం కీలక సైనిక నాయకత్వాన్ని కోల్పోయినట్లయింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించనుంది. ఇక అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదంటూ ఖొమైనీ ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ హెచ్చరించారు. నివాసాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని బహిర్గతం చేసిందంటూ ఖొమైనీ మండిపడ్డారు. వెంటనే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఇక ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అంటూ పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లుగా ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకు ఈ చర్యను చేపట్టామన్నారు. రైజింగ్ లయన్ తొలి దశ మాత్రమే పూర్తయిందని ఇది కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. మరోవైపు ఉద్రిక్తతల మధ్య
ఇరాక్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమానాశ్రయాల్లోనూ విమానాల రాకపోకలు నిలిపేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు తమ గగనతలం నుంచి వెళ్లాయని ఇరాక్, జోర్డాన్ తెలిపాయి. తమ భూభాగంలో కూలిపోయే ప్రమాదం ఉందని భావించి వాటిని కూల్చివేసినట్లుగా జోర్డాన్ ప్రకటించింది. మరోవైపు ఇక ఈ దాడులు తమ ప్రమేయం లేదంటూ అమెరికా చెప్తోంది. అలా చెప్తూనే ఇజ్రాయెల్ దాడులను మెరుపు దాడులుగా అభివర్ణించింది. అలాగే ఇరాన్ కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అను ఒప్పందానికి తమతో కలిసి రావాలంటూ అమెరికా హెచ్చరిస్తోంది. మొత్తం మీద ఇజ్రాయెల్ చేస్తున్న మెరుపు దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిన ఇరాన్ ప్రతి దాడులకు కూడా దిగింది. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడిలో మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇరాన్లో పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అది సివిల్ సైనిక కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం. అటు నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంలోని సెంట్రిఫ్యూజ్లు కలిగి ఉంది. దీంతో పశ్చిమ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ చేసిన మిసైల్ డ్రోన్ దాడిలో ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని తెలుస్తుంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో చేస్తున్నటువంటి దాడులు ఇంకా ఇప్పట్లో ముగియలేదని చెప్తోంది. దాడులు కంటిన్యూగా కొనసాగుతాయి. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని అలాగే అణ్వాయుధాల తయారీని ఆపే వరకు కూడా కొనసాగిస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అంతే స్థాయిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇజ్రాయెల్కు తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద పశ్చిమాసియాలో పరస్పరం దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. చూడాలి ఇంకా ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది, ప్రపంచ దేశాలు ఎలాంటి జోక్యం చేసుకుంటాయని మాత్రం ఇంకా ఉత్కంఠగా మారుతోంది. Olha,